హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో పొటాటో తురుము ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా గనక చేసి పెట్టుకున్నారంటే వారం రోజులైనా నిల్వ ఉంటుంది. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మనము 4, 5 రోజులు ఎక్కడికన్నా ట్రిప్‌కి వెళ్ళామనుకోండి, ఇంట్లో వాళ్ళ కోసం ఇలా గనక చేసి పెట్టారంటే అస్సలు పాడవకుండా వారం రోజులైనా నిల్వ ఉంటుంది. నేనైతే ఈ రెసిపీ కోసం ఒక అర కేజీ వరకు బంగాళదుంపలు తీసుకొని వీటిని పైన తొక్క తీసేసి వీటిని శుభ్రంగా కడిగేసి పెట్టుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఇలా గ్రేటర్ పెట్టేసేసుకొని మనం తొక్క తీసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలాగా గ్రేట్ చేసేసుకోవాలి. ఇలానే మిగిలిన మొత్తం బంగాళదుంపలన్నింటినీ కూడా గ్రేట్ చేసేసుకున్నాను. ఇందులో ఉప్పు వేసుకున్నాం కదా! ఈ ఉప్పు వేసుకోవడం వల్ల మనకి బంగాళదుంప తురుము అనేది నల్లపడకుండా బావుంటుందనమాట. ఇప్పుడు ఈ వాటర్‌లో 1కి 2 సార్లు కడిగేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా వంపేసేసుకొని ఇప్పుడు ఈ తురుముని ఒక స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయినర్‌లో వేసేసుకొని పెట్టుకోండి. ఇంకా ఏమన్నా వాటర్ ఉంటే శుభ్రంగా పోతాయన్నమాట. ఇలా కొంచెం పొడిగా అయ్యేంత వరకు ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు కళాయిలోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకొని ఈ తురుముని మనం పకోడీలు ఎలా అయితే వేసుకుంటామో అలాగా వేసేసుకోండి. వేసుకోగానే ఇలా పైకి నూనె పొంగుతుందండి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వెంటనే ఇలా లోపలికి పోతుంది. మరోసారి ఇలా తురుముని ఇంకొంచెం వేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ గరిటె పెట్టి ఇలా కలుపుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గరిటె తీసేసుకొని అందులోకి వేసేసుకొని నూనె పోయేంత వరకు పక్కన ఒక ప్లేట్‌లోకి పెట్టేసేసుకోండి. ఇలానే మిగిలిన తురుముని కూడా ఫ్రై చేసేసుకున్నానండి. ఇందులో ఉన్న తురుమును మొత్తం తీసేసుకోండి. లేదంటే వేరే బ్యాచ్ వేసుకున్నప్పుడు మాడిపోతుంది కాబట్టి మొత్తం ఇలా తీసుకున్న తర్వాత రెండోసారి తురుమును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలానే మిగిలిన తురుమునంతా ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇందులోకి జీడిపప్పులు, పల్లీలు వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో 2 రెబ్బల కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని వేసుకోండి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు, కారం వేసుకుందాము. ఉప్పైతే ఎక్కువ పట్టదండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, అలానే 3/4 టీ స్పూన్ వరకు కారం వేసేసుకొని ఒకసారి ఇలా అడుగు నుంచి పైకి ఇలా కలిపేసుకోండి. లేదంటే ఒక స్పూన్ పెట్టి బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకొని ఉప్పు, కారం సరిపోయింది లేదో చెక్ చేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. డబ్బాలో స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.